హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవిస్ కిచెన్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదైతే ఫ్రైడే వ్లాగ్ అండి. చూడండి, కుక్కర్ లేదు లేదు అంటున్నాను కదా అని మా అమ్మ అయితే కుక్కర్ ఇచ్చింది. ఇది ఎంత అనుకున్నట్టు 2 kgs ఉడికే కుక్కర్ అండి ఇది. నేను వేసేదేమో కొద్దిగా పప్పు. సర్లే అందాక యూజ్ అవుతుంది కదా అని అదైతే తెచ్చేసుకున్నాను. నెక్స్ట్ చిన్నది తీసుకోవాలి. సో పప్పు అయితే నానబెట్టేసుకుంటున్నానండి. మార్నింగ్ వేసిన తర్వాత వంటగదిలోకి వెళ్ళైతే ఫస్ట్ పప్పు నానబెట్టేసుకుంటున్నాను. కొలత వేసేసుకొని పప్పు నానబెట్టేసుకున్న తర్వాత నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేస్తాను. అప్పుడు వంట మొదలు పెట్టాలి. నెక్స్ట్ ఏమో ఈరోజు ఫ్రైడే కదండి, ఫ్రైడే పూజ కూడా చేసుకోవాలి. పప్పు నానబెట్టినా సరే ఎంత గంట 2 గంటలు నానబెట్టినా సరే మామూలుగా కుక్కర్లో కాకుండా నార్మల్గా ఉడకడానికి అయితే చాలా టైం తీసుకుంటుందండి. మ్యాక్సిమం గంట తీసుకుంటుంది. సో కుక్కర్ ఏదైనా సరే పెద్దదైనా సరే మనకి పని అవుతుంది కదా అని చెప్పేసి నేను తెచ్చుకున్నాను ఈ కుక్కర్ అయితేనే. తర్వాత చిన్నది ఒక 1/2 kg ఉడికేది అయితే తీసుకోవాలి పప్పు కోసం ప్రత్యేకంగా. ప్రజెంట్ అయితే అవి ఏమొద్దులే, ఉన్నది కదా ఇది మాత్రమే యూజ్ చేసుకుందామని తెచ్చుకున్నాను. ఇలా పప్పు అయితే 2-3 సార్లు కడిగేసి చక్కగా నానబెట్టేసుకున్నానండి. నానిపోయింది పప్పు బాగానే. నేను ఫ్రెష్ అప్ అయి వచ్చేలోపు పప్పు అయితే నానబెట్టేసుకున్నాను. వాటర్ వేసుకుని శుభ్రం కడిగేసిన తర్వాత ఇక్కడ కందిపప్పు నానబెడుతున్నాను. ఎందుకంటే గోంగూర పప్పు వండుదామనండి. గోంగూర తీసుకొచ్చారు. పప్పు గోంగూర ఉంటే బాగుంటుంది. కందిపప్పు అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అని గోంగూర పప్పు వండడానికి కందిపప్పు అయితే నానబెట్టేసుకున్నాను. కందిపప్పు నానబెట్టేసుకుని వెళ్ళి స్నానం చేసేస్తానండి. చక్కగా వచ్చిన తర్వాత బియ్యం కూడా ఇలా కడిగి పెట్టేసుకున్నాను ఒక స్టవ్ మీద. నెక్స్ట్ ఏమో వేరే స్టవ్ మీద అయితే ఈరోజు శుక్రవారం కదా పరమాన్నం వండుదామని చెప్పేసి దాని మీద కూడా ఇదిగోండి పరమాన్నం అయితే వండేస్తున్నాను. పాలేసి వైట్గా ఉంది ఏంటి పరమాన్నం అనుకోకండి, కొద్దిగా బెల్లం తక్కువ అని పంచదార ఎక్కువైపోయింది. అక్కడ పరమాన్నం ఉడికిపోయేలోపు ఇదిగోండి అన్నం అయితే ఉడికిపోయింది. ఉంచేసి పొయ్యి మీద పెట్టాను. వాటర్ అయితే వచ్చేస్తుంది త్వరగానే సాయంత్రం వరకు ఉంటేనని. కొద్దిగా వేడి చూపిస్తే కనుక వాటర్ రాదండి అన్నం ఉంచేసిన తర్వాత అలా పొయ్యి మీద పెట్టుకుంటే. ఇక్కడ పరమాన్నం అయితే ఉడికిపోయింది. దీంట్లోనే యాలకుల పొడి అయితే వేసుకుంటే ఇలాచి పౌడరు ఇది వేసుకుని కట్టేసుకుంటే పని అయిపోతుంది. నెక్స్ట్ నైవేద్యం పెట్టేసి పూజ చేసుకోవాలి. ఈ లోపు నేను ఇవన్నీ వంట పూర్తి చేసుకునే లోపు మా హస్బెండ్ అయితే స్నానం చేసి వచ్చి దేవుడి ముందు మొత్తం కూడా దేవుడి దగ్గర పువ్వులతో అయితే అలంకరించేశారు. ఒత్తులు వేయడం కూడా అవన్నీ కూడా అయిపోయింది. ఫోటోలకి బొట్లు పెట్టడము ఈ పని అంతా కూడా పూర్తయిపోయింది నేను వంట చేసేలోపు. ముందు పూజ చేసుకుని వంట చేసుకోవచ్చు కదా అంటారు. అంటే నైవేద్యం పెట్టాలి కదా ఈరోజు శుక్రవారం కదా అని చెప్పేసి ముందు నైవేద్యం కోసం అయితే ఈ పరమాన్నం అయితే వండుతున్నాను. పక్కన ఇలాగా స్టవ్ ఖాళీ కదా, క్యారెట్స్ కూడా రెడీ చేయాలి ఫాస్ట్గాని. పక్కన అన్నం కూడా వండేసానండి. తర్వాత పప్పు వేయాలి. నానిపోయింది పప్పు అయిపోయింది. ఇక్కడ పరమాన్నం అయిపోయింది కదా, దీన్ని పరమాన్నం ఉడిపోయింది కదా, నైవేద్యం అయితే కొద్దిగా చల్లగైన తర్వాత కొద్దిగా తీసేసానండి. నైవేద్యం పెట్టేశాను. పెట్టేసి దీపారాధన అది చేసుకున్నాను. మా హస్బెండ్ కూడా దీపారాధన చేసుకున్నారు. నెక్స్ట్ వీక్ అయితే వరలక్ష్మీదేవి వ్రతం ఉంది కదా, వ్రతం అయితే చేసుకోవాలి. దానికి ఏర్పాట్లు అయితే చేసుకోవాలండి ఇప్పటి నుంచే. అవునండి, అడగడం మర్చిపోయాను. దేవుడి మూల అలంకరణ ఎలా ఉంది? బాగుంది కదా. మా హస్బెండ్ అయితే చేశారు. నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. నెక్స్ట్ పప్పు నానిపోయింది కదండి, ఇది శుభ్రంగా కడిగేసుకున్నాను. మళ్ళీ లాస్ట్ నానిన తర్వాత కూడా కొద్దిగా కడుక్కుంటే మంచిదని ఇలా కడిగేసిన తర్వాత పప్పు వేసానండి. పప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కారం వేసేసి ముందైతే ఉడికించేసుకున్నాం. తర్వాత గోంగూర అయితే ఈ లోపు తీసుకుని కడిగేసి కట్ చేయాలి. అది ఇంకా తీయలేదు. ఈ పప్పు అయితే ఉడికేలోపు ఫాస్ట్గా అదైతే చేసేసుకోవాలి. వాటర్ ఎక్కువగానే వేస్తున్నాను, ఎందుకంటే తక్కువ వేస్తే కనుక నచ్చదండి. కొద్దిగా పలుచగానే ఉండాలి పప్పు ఎప్పుడు కూడా. ముద్దగా ఉంటే అసలు మా పిల్లల కన్నా మా హస్బెండ్ కన్నా అసలు తినరు. సో కొద్దిగా వాటర్ అయితే ఎక్కువ వేస్తున్నాను. ఇక్కడ కుక్కర్ చూడండి, అసలు మూత పెట్టడానికి ఒక 5 minutes దాకా అయితే నేను దంటాలు పడ్డాను. నాకు కుక్కర్ అలవాటు తప్పిపోయింది, కుక్కర్కి నేను అలవాటు తప్పిపోయినా కానీ అసలు మూత అస్సలు పట్టలేదు. సరే నెమ్మదిగా అయితే పెట్టేశాను. పెట్టేసి ఇక్కడ స్టవ్ పెట్టేసాను కదా, స్టవ్ మీద ఇదిగోండి విజిల్ అయితే వస్తుంది. లాస్ట్ ఆవిరి ఉంటుంది కదా, పక్కన కుక్కర్లో పప్పు ఉడికేలోపు అయితే టీ పెట్టేసుకున్నానండి. టీ దించేసుకున్న తర్వాత పెసరట్టు వేయడానికి అయితే రేకు పెట్టేస్తున్నాను. అక్కడ పెసరట్టు పిండి వేసింది ఉందండి. గురువారం వేసింది అంటే పర్వాలేదు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గానే ఉంటుంది. మరి ఎక్కువ రోజులు అయితే బాగుండదు కానీ
ఈ రోజుకి వేసుకున్నాను. నెక్స్ట్ ఇదిగోండి టీ అయితే ఇచ్చేసాను మా హస్బెండ్కి. నేను కూడా కొద్దిగా టీ తాగేసిన తర్వాత మళ్ళీ టిఫిన్కి అయితే పెసరట్లు వేయడం మొదలుపెట్టాను. ఈ లోపు కుక్కర్లో ఉన్నటువంటి పప్పు వేడి అనేది చల్లగవుతుంది. ఎంత హడావడిగా ఉంటుందంటే ఇంకొక 2 చేతులు ఉంటే భలే ఉన్న ఫాస్ట్గా పని అయిపోతుంది అన్నంత ఫీలింగ్ వస్తుంది. అస్సలు పని అవ్వదండి. పక్కన టిఫిన్ వేస్తూ, పక్కన టీ వేస్తూ, పక్కనేమో క్యారేజ్ రెడీ చేయడానికేమో వంట చేసుకోవాలి. ఇవన్నీ పనులు కూడా గబగబా ఒక్క గంట 2 గంటల్లో చాలా అంటే చాలా హడావిడి అయిపోతుందండి. ఆ పెసరట్లు వేయడం అయిపోయింది కదా. తర్వాత ఇదిగోండి గోంగూర అయితే కట్ చేసేసాను. కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి పప్పులో అయితే వేసేస్తున్నాను. ఈ పప్పులో వేసిన తర్వాత కాసేపు ఉడికించుకున్న తర్వాత చింతపండు పులుపు వేసుకోవాలి. కొద్దిగా పుల్లగా ఉంటుంది, బాగుంటుందండి టేస్ట్. సో చింతపండు అయితే నానబెట్టుకుంటాక ఇవన్నీ ఇందులో వేస్తాను. కొద్దిగానే కదా లైట్గా కాసేపు ఒక 5 మినిట్స్ అయితే కనుక నానబోతుంది చింతపండు. నానబెట్టేసాను. ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయిందండి. గోంగూర కూడా ఉడుకుతుంది కదా. ఇప్పుడు చింతపండు రసం అయితే వేసేసుకుని పప్పు తాలింపు అయితే వేసేసి పిల్లలకి క్యారేజ్ పెట్టేశానండి. క్యారేజ్ పెట్టేసిన తర్వాత వాళ్ళని ఫాస్ట్గా కనీసం తల కూడా దూకోలేదు. అసలు ఎలా ఉంటే అలా వెళ్ళిపోయాను. లక్కీగా ఏంటంటే ఈరోజు ఫ్రైడే కదా, ముందుగా ఫ్రెష్ అప్ అయిపోయాను. జస్ట్ జుట్టు మాత్రమే దూకోలేదు. తర్వాత వచ్చిన తర్వాత ఇదిగోండి పెసరట్టు ఉంది కదా, పెసరట్టు వేసుకుని కొద్దిగా పరమాన్నం అయితే పెట్టుకుని అయితే నా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందండి. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మా అమ్మ అయితే నిన్న ఇదిగోండి తాటికాయ అసలు పేస్ట్ తీసేసి అందులో రవ్వ కలుపుకొని వచ్చింది. సరే ఫ్రిడ్జ్లో పెట్టేసాను, బాగుంటుంది కదా వేసుకుందామని. కానీ నెక్స్ట్ డేకి అయితే అసలు అదేండి ఫ్రైడేకి అయితే అసలు పులుపు వచ్చేసింది. అస్సలు బాగుండలేదు, పుల్లగా అయిపోయింది. నేనేమో బెల్లం వేసి ఇడ్లీలో పెట్టేశాను. తిందామంటే ఒక్కటి కూడా పనిచేయలేదండి. మొత్తం పడేయాల్సి వచ్చింది. 1, 2 అయితే తిన్నాము మనసొప్పగా పడేయలేక. కానీ మిగతావన్నీ కూడా పడేసానండి. ఈ పనంతా అయిపోయిన తర్వాత ఇంకా ప్యాకింగ్ పనిలోకి అయితే దిగిపోయాను. ఇదిగోండి ఇవన్నీ కూడా ప్యాకింగ్ చేసుకుంటూ వచ్చాను మొత్తం అన్నీ కూడా. నెక్స్ట్ ఏమో ప్యాకింగ్ అయిపోయిన తర్వాత బ్లౌజ్ కుట్టాలి. కానీ ఈరోజైతే అయ్యేలా లేదు పని. ఈ ప్యాకింగ్తోనే సరిపోయింది మొత్తం. ఇంకా ఇవే కాదండి, మసాలా సామాన్లు కూడా నేను ప్యాకింగ్ చేశాను. నేను వీడియో తీయడం అయితే మర్చిపోయాను. సర్లే అప్పటికప్పుడు గుర్తొచ్చి సర్లే వీడియో తీద్దామని చెప్పేసి ఇవైతే వీడియో తీసాను. ఇదిగోండి ఇవన్నీ ప్యాక్ చేశాను. ఇవన్నీ కూడా 10 రూపీస్ ప్యాకెట్స్, ఓన్లీ 10 రూపీస్ ఈ ప్యాకెట్స్. సో ఇవైతే ఇలా ప్యాకింగ్ చేసేసి పెట్టాను. ఈ పంచదార అండి, ఇవన్నీ కూడా మొత్తం ప్యాకింగ్ చేసి పెట్టేసిన తర్వాత ఈవినింగ్ అండి, ఫ్రైడే కదండి, మొత్తం మా హస్బెండ్ నేనైతే భోంచేయము. మా పిల్లలు కూడా మాతో పాటు ఇంకా రైస్ తినరండి. వాళ్ళు చపాతీ వేసిన ఇడ్లీ వేసిన అవే తింటారు. సో వాళ్ళకైతే సపరేట్గా చేయకుండా మొత్తం అందరికీ కూడా చపాతీ చేసుకుని ఇదిగోండి ఈ శనగపిండి చట్నీ చేశాను. కొద్దిగా పప్పు అయితే ఉంది. దీంతో అయితే అయిపోయిందండి.